ఇప్పుడు ఆడికి ఒక ఫోన్ వస్తుంది చూడు. అలా ఏం లేదు వస్తున్నా. మ్యాటర్ అంటే ఏముంటుంది, వచ్చేస్తున్నా. రే రేపు మీ అందరికి స్లిప్ టెస్ట్ రే. అసలు ఏం చేసావురా? ఏం చేశానా, చిట్టిపండు మాస్టరు లంచ్ పీరియడ్లో చిలకడ దుంప కర్రీ వేసుకుని అన్నం తింటుంటే సరదాగా ఆయన ఫోన్ సైడ్ చేసి వాళ్ళ ఆవిడకి మెసేజ్ పెట్టా. ఏమని? సత్యవతి, నువ్వు వండిన చిలకడ దుంప కన్నా మా కెమిస్ట్రీ మేడం నా మీద కెమిస్ట్రీతో వండిన చికెన్ అదరహో అని పెట్టా. అందుకే చిట్టిపండు మాస్టర్ జయహో అన్నాడు. అమ్మడి అమ్మ, గట్టిగా దెబ్బేసావు కదరా. మరేమనుకున్నావురా ఈ ఎంసీఆర్ అంటే? ఎంసీఆర్ ఏంట్రా? మిడిల్ క్లాస్ రాజు. మామ, ఇప్పుడు మన చిట్టిపండు సార్ పరిస్థితి ఏంటో ఇప్పుడు చెప్పు. ఏంటి కెమిస్ట్రీ? కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదే బాబు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నా పండులోది. అంటే ఫిజికల్ గా కూడా ట్రై చేస్తున్నావా? చిచి, అలా కాదే సచ్చు. సచ్చుదానేరా, అందుకే నన్ను ఇలా ఆడిస్తున్నావు. అబ్బా అలా కాదే. మరెలా కాదు చెప్పు. ఆ మెసేజ్ ఎందుకు పెట్టావు చెప్పు. ఏ మెసేజు? నేనేం మెసేజ్ పెట్టలేదే బాబు. నువ్వు పెట్టకుండా నీ ఫోన్ లో నుండి ఎలా వచ్చింది? అదేనే నాకు అర్థం కావడం లేదు. అర్థం కాదురా, ఎందుకు అర్థం అవుతుంది? నీ కెమిస్ట్రీ అంతా అక్కడే ఉంటే ఇక నీ ఒళ్ళుకి కింద మీద ఏం తెలుస్తుంది? చచ్చావు ఈరోజు నా చేతిలో. ఈ పాటికి చిట్టిపండుకి మంచి సలాడ్ అయిపోయి ఉంటుంది. అవును, అది సరే గాని రేపు స్లిప్ టెస్ట్ అంట. ఎలారా మామా? ఎక్కువ ఆలోచించకే, రేపు చూసుకుందాం. నాకు తెలిసి వాళ్ళ ఆవిడ కొట్టిన దెబ్బలకి వాళ్ళంతా కమిలిపోయి రేపు కాలేజీకి కూడా రాడు. అవునరా మామా. The next day. ఏంట్రా పొద్దునే ఫోన్ చేసావు? ఇంత పొద్దున్నే అంటావేంట్రా నీ అబ్బా? టైం 7:30 అయింది. అమ్మ నీ అమ్మ, అవునా? ఒరే, ఈరోజు కాలేజ్ ఎగ్గొట్టేద్దాం రా. నాకెందుకో చిట్టిపండు సార్ మీద బ్యాడ్ సైన్ కొట్టేస్తున్నాయి. ఎల్రా, నాకు తెలిసి ఈరోజు చిట్టిపండు కాలేజీకి కూడా రాడు. నువ్వు గాబరపడకు. అంతేనంటావా? అంతే, నువ్వు కాలేజీకి రా, తర్వాత చూసుకుందాం. హే రాజు, ఈరోజు చిట్టిపండు సార్ స్లిప్ టెస్ట్ అన్నారు కదా, ప్రిపేర్ అయ్యారా? మేమేం అవ్వలేదు కానీ కొంప తీసి నువ్వేమన్నా అయ్యావా ఏంటి? కొంప తీయకుండా నేను ఎప్పుడూ ప్రిపేర్ గానే ఉంటాను. దేనికి? పాకి వేసేయలేడానికా? దొంగ సచిన వాళ్ళారా, ఎపిసోడ్ ఎండింగ్ లో ఉందిరా మీకు. ఏంటి పూతరేగలా బూర్లా? పినాయిల్. అవునా? అయితే లేడీస్ ఫస్ట్, నువ్వే గాని. చిచ్చి, అయినా ఈ ఎదవలతో నాకెందుకు? సేమ్ ఫీలింగ్. ఈ ఛీ, ఏంటి సార్, మొహం కమల పండులా కమిలిపోయింది. కమల పండు ఫేస్ ప్యాక్ వేసుకున్నాను లేరా పండు. ఇంతకు నువ్వు ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను సార్.
అయితే రెడీగునండి, టెస్ట్ పెట్టేసుకుందాం. ఓకే సార్. సార్ మీరు నిజంగానే కమలపండు ఫేస్ ప్యాక్ వేసుకున్నారా? ఏ నీకు కూడా కావాలా? వద్దులేండి సార్, మీకే మ్యాచ్ అయింది. నువ్వైతే స్లిప్ టెస్ట్ రాయరా, తేడా వస్తే మిక్స్డ్ ఫ్రూట్ ప్యాకెటే నీకు. ఓకే సార్. రే ప్రిపేర్ అయ్యావురా అంటే ప్రిపేర్ అయ్యానని అన్నావు, కొంప తీసి నిజంగా ప్రిపేర్ అయ్యావా? నేను ప్రిపేర్ అయ్యానంటే నువ్వు నమ్ముతావా? అస్సలు నమ్మను. కానీ అయ్యాను. స్లిప్ టెస్ట్ కాదు, స్లిప్పులు. నువ్వు సూపర్ రా మామ. ఏరా పండు, ఇప్పుడు స్లిప్ టెస్ట్ ఏంటంటే నేను బోర్డు మీద సమ్మిస్తానమాట. ఒక్కొక్కళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోవాలి. షల్ ఐ గో టు బాత్రూమ్ సార్? నీకు అప్పుడే వచ్చేసింది ఏంట్రా? మీరు ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది సార్. సమ్ చేసి వెళ్ళు. వచ్చాక చేశాను సార్. ఆ? వస్తావా? వస్తాను సార్, మీ మీద ఒట్టు. ఏంటి? వస్తాను సార్, నా మీద ఒట్టని అంటున్నా. సర్లేరా రాకి, నువ్వు రారా. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, వీడిందాకే టాయిలెట్కి వెళ్ళి వచ్చాడు సార్. ఒరే మిత్రద్రోహి. సారీరా మామ, అయినా నీ మీద కిరోసిన్ పోసి నాకు నిప్పంటిస్తున్నాడు రా. నువ్వు అంటించుకున్న టైప్ మరి. నువ్వే ఆడి చేతికి లైటర్ ఇచ్చావు కదరా దరిద్రుడా. ఇందాకట్నే వెళ్ళామట కదా. యాక్చువల్లీ నాకు నిన్న నైట్ నుండి మోషన్ సార్. ఓ టూవా, సరే ఫస్ట్ మెథడ్ చేసి వెళ్ళిపో, అప్పుడు వరకు ఆపుకోవచ్చులే. సార్ ఆల్మోస్ట్ బార్డర్లో ఉంది సార్. రే మర్యాదగరా, లేదంటే నిన్ను దాన్ని బార్డర్ దాటిస్తా. వద్దు సార్, వస్తున్నా. చెయ్యి. ఏంటి రాదా? వచ్చేస్తుంది సార్. మరి చెయ్యి. వస్తుంది, అది కాదు సార్, అది. రే ఎక్స్ట్రా చేయకుండా మరి యాదో ఒప్పేసుకో, మా ఆవిడకి మిస్ అయి పెట్టింది నువ్వే అని చెప్తే నేను కొట్టొదిలేస్తా, లేదా మా ఆవిడతో కొట్టిస్తా. అది నా అంత సాఫ్ట్ కాదు రోయ్, ఇందులో నుంచి కూడా జ్యూస్ తీసే రకం. సార్ నాకు నిజంగా తెలియదు సార్. రే నా సహనాన్ని పరీక్షించకు, మర్యాదగా నిజం ఒప్పేసుకో. నా అంతటా నేను తెలుసుకున్నానా, రేపండవు మామూలుగా ఉండదు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సర్లే, నీ భయం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు కాదని. నువ్వు ఆల్రెడీ నాతో గొడవలు ఉన్నావు, మళ్ళీ నువ్వు ఇలా చేయవు. సో బోర్డు మీద కెమిస్ట్రీ అని రాసి వెళ్ళిపో. అదా కెమిస్ట్రీ స్పెల్లింగు. రే రాకి, నువ్వు వచ్చి రాయరా. అయ్య బాబోయ్, నన్ను అడుగుతాడేంటి? వచ్చి రాయి. నేనా సార్? హా. ఓకే సార్. కెమిస్ట్రీ కదా, ఇది దీర్ఘం ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు. కేడబ్ల్యూ అనుకుంటా. నువ్వు వెళ్ళరా రాకి. అమ్మయ్యా, అయితే నేను రాసిన స్పెల్లింగ్ కరెక్ట్ అన్నమాట. సుజాత నువ్వులే, నువ్వు చెప్పు కెమిస్ట్రీ స్పెల్లింగ్. అంటే కాదా? సార్ నాకు రాదు సార్. ఏ కూర్చో. ఒరే దరిద్రులారా, ఏం స్టూడెంట్స్ రా మీరు. కెమిస్ట్రీ స్పెల్లింగ్ ఆల్రెడీ బోర్డు మీద ఉన్న సబ్జెక్ట్ లిస్ట్ లో ఉంది, అది కూడా చూసి రాయలేరా? ఒరే రాజుగా, నువ్వు ఈ పాకేగాడు తప్ప కామిస్ట్రీ అని అంత చండాలంగా రాయలేరురా. సేమ్
మా ఆవిడ మెసేజ్ లో కూడా ఇదే స్పెల్లింగ్. దరిద్రుడా, ఇంగ్లీష్ కనిపెట్టిన వాళ్ళ ఇంగ్లీష్లో పెట్టాలా మెసేజ్. ఇది బట్లర్ ఇంగ్లీష్ వల్ల మనం దొరికిపోయాం. సారీ సార్. చెప్పాను కదరా, ఇక మాట్లాడుకోవటాలు లేవు. ఇక నుండి అంతా కామిస్ట్రీయే.